ఆ తర్వాత జరిగింది ఏంటి? ఇదే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ పాలన చేశారు. ఆయన తన నివాసంలో నుంచి బయటకు రాకుండా జరిపించారు కొన్ని సెంటిమెంట్స్ తో. కానీ కవిత గారు ఎప్పుడూ దీనిని ప్రశ్నించలేదు. ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో కూడా ప్రశ్నించలేదు. నాన్నని కానీ అన్నయ్యని కానీ ఇదేంటి నాన్న, ఇదేంటి అన్నయ్య, ఈ విధానం కరెక్ట్ సరైన విధానమా, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జాగృతి అధ్యక్షురాలిగా మహిళగా వాళ్ళ బాధలేంటో నాకు తెలుసు అని ఏనాడైనా అదే అన్నయ్యకి అదే నాన్నకి ఏదైనా సూచన చేశారా కవిత గారు? ఈ 10 ఏళ్లలో ఎందుకు తనలో ఆ ప్రశ్న, ఆ భావం, ఆ భావోద్వేగం ఎందుకు రాలేదు? ముఖ్యంగా ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణని చెరపట్టింది అనేలాంటి ఒక బలమైన ముద్రని కూడా వేశారు కేసీఆర్ గారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఒక నియంతలాగా పాలించారు తెలంగాణలో. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం విషయం కానీ, వీటన్నింటిలో కవిత అరెస్ట్ అయ్యే ముందు వరకు కూడా ఇదే ఆరోపణలు కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నా ఎందుకు ఆనాడు కవిత మాట్లాడలేదు అనేది ఒక ప్రధానమైన బలమైన ప్రశ్న. అలాగే కోదండరాం సార్ అంటారు కదా, ఇదే పొలిటికల్ జేఏసీ పెట్టినప్పుడు, తెలంగాణ జేఏసీ పెట్టినప్పుడు మొత్తం అందరినీ కూడా, అన్ని వర్గాలని, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని ఏకం చేస్తూ, రాజకీయ నాయకులను కూడా అందులో మిళితం చేస్తూ ఒక సౌమ్యుడిగా ఉన్న కోదండరాం గారు నడిపిన విధానం ఏంటి? జేఏసీని ఎలా నడిపించారు? ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన ఇంటి మీద చేయి చేసుకోలేదు. కానీ ఇదే కోదండరాం సార్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఘోరమైన పరాభవానికి లోనయ్యారు. ఇదే కోదండరాం సార్ గారు ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు? ఎంతమంది కవులు, కళాకారులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇదే కోదండరాం గారి ఇంటి మీదకి దాడికి వెళ్లారు, కిటికీలు బద్దలు కొట్టారు, ఇంటి మీదకి దాడికి వెళ్లారు దుండగులు. ఎవరు వాళ్ళు వెళ్ళింది? ఏం జరిగింది? ఎందుకు కోదండరాం సార్ గారు దూరం జరిగారు? ఎందుకు ఆల నరేంద్ర గారు దూరం జరిగారు? ఏ సందర్భంలో అయినా ఇదే కవిత గారు అడుగున్నారా? ముఖ్యంగా ఏ మీడియా ఛానల్లో అయితే తాను కూర్చొని మాట్లాడగలుగుతున్నారో, ఇప్పుడు ఏ మీడియా ఛానల్లో అయితే తన పార్టీకి సంబంధించిన వార్తలు తాను చూసుకోగలుగుతున్నారో అదే మీడియా ఛానళ్ళు, అంటే ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక ఛానళ్ల మీద జరిగిన దాడిని, ఆనాటి ప్రభుత్వ దానిని ఎప్పుడైనా ఖండించారా ఇదే కవిత గారు? ఇది తప్పు అని చెప్పారా? మీడియా ఛానళ్ళని నియంత్రిస్తుంటే తప్పు అని చెప్పారా ఎప్పుడైనా? మొన్న మధ్య తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల మీద మొన్న మధ్య కాదు, వరుసగా దాదాపుగా ఒక 10 సార్లు కనీసం దాడి చేసి ఉంటారు. 10 సార్లు. అప్పుడు ఎప్పుడైనా సరే కవిత గారు ఇది తప్పు అన్నయ్యా, లేదంటే తప్పు అని చెప్పారా? లేదు అంటే తెలంగాణ పద్ధతిలోనూ, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పద్ధతుల్లో వాళ్ళని వార్న్ చేయడమో ఏదైనా జరిగిందా? జరగలేదు. దాడులకి అవుట్ రేట్గా అడ్డంగా వెళ్ళిపోయిన పరిస్థితులు కాదా? మరి ఇవన్నీ ఏంటి? ఆఖరికి ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం. అసలు కేసీఆర్ గారు ఎందుకో తన ఆ వాక్ చాతుర్యం, ఉద్యమ నాయకుడి తరువాత ఆయనలోని పవర్స్ ఎందుకో మరి పడిపోయినాయి అనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే వినాలనిపించేది, కానీ ఆ తర్వాత బూతులు లంకించుకోవడం మొదలుపెట్టారు. వాడు వీడు బూతులు ఇలాంటివి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన స్థాయిని మర్చిపోయి ఆయన తిట్టడం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువేం కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండి అదే కేసీఆర్ గారి బాటలో అదే బూతులు, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ఉద్యమ నాయకుడిని, ఈయన కూడా బూతులు తిట్టుకుంటూ ఆయన స్థాయి మరిచి, ఆయన స్థానాన్ని కూడా మరిచి, ఒక పెద్ద వ్యక్తి, వయసులో పెద్ద వ్యక్తి, అలాగే ఉద్యమాన్ని నడిపించి ఈరోజు తెలంగాణ తీసుకొస్తేనే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఇలాంటి ముఖ్యమంత్రులు మొత్తం తెలంగాణ భాషని మార్చేశారు, బూతుల భాషగా మార్చేశారు తెలంగాణని. ఎంత ఉద్యమం జరిగిన సమయంలో కూడా ఏ ఒక్క వ్యక్తులు ఇలాంటి బూతులు మాట్లాడలేదు.